Hello students, welcome to Law Excellence IAS Academy. రీసెంట్ గా స్వీడన్ దేశం అన్నటువంటిది నేటోలో చేరడానికి 2022లోనే అప్లికేషన్ పెట్టుకుంది. అయితే రీసెంట్ గా ఏమైంది, తుర్కియే అలాగే హంగేరీ ఈ రెండు దేశాలు అపోజ్ చేస్తూ వచ్చాయి. రీసెంట్ గా తుర్కియే ఓకే చెప్పింది, ఇప్పుడు హంగేరీ అన్నటువంటిది నేటోలో సభ్యత్వానికి స్వీడన్ కి ఓకే చేసింది. అయితే ఇక్కడ మనకేం తెలియాలి అంటే స్వీడన్ అన్నటువంటిది స్కాండినేవియన్ కంట్రీ. స్వీడన్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, రీసెంట్ గా ఇవి రెండే కదా నాటోలో చేరాయి. మరి ఇవి చాలా న్యూట్రల్ గా ఉండే దేశాలు. అలాంటి ఈ దేశాలు ఇన్నాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 2 వరల్డ్ వార్స్ జరిగినప్పుడు కానీ, కోల్డ్ వార్ జరిగినప్పుడు కానీ నేటోలో చేరినటువంటి ఈ రెండు దేశాలు ఇప్పుడు ఎందుకు నేటోలో చేరాల్సి వచ్చింది అన్నటువంటిది మనకి తెలియాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాప్ చూస్తే చూడండి, స్వీడన్ అన్నటువంటిది ఇక్కడ ఉంది, అలాగే ఫిన్లాండ్ అన్నటువంటి దేశం ఇక్కడ ఉంది. అయితే రీసెంట్ గా ఈ రెండు దేశాలు కూడా 2022వ సంవత్సరంలో నేటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఏమైంది, మొదటగా ఫిన్లాండ్ దేశానికి అన్ని దేశాలు అంగీకరించాయి, వచ్చేసిందనమాట నేటోలో సభ్యత్వం. నేటోలో ఇంతకు ముందు 30 దేశాలుంటే అది ఫిన్లాండ్ రావటంతో 31 దేశాలకి ఆ నేటో సభ్యత్వ దేశాల సంఖ్య అన్నటువంటిది పెరిగింది. అయితే 32వ దేశంగా ఇప్పుడు స్వీడన్ అన్నటువంటిది నిలవబోతోంది. కానీ దీనికి ఇటు తుర్కియే, ఇంతకు ముందు టర్కీ అనేవాళ్ళం, ఇప్పుడు తుర్కియే అని పిలుస్తున్నాం. ఈ తుర్కియే అలాగే హంగేరీ ఇవి రెండు కూడా అపోజ్ చేయటం జరిగిందనమాట స్వీడన్ కి నేటోలో సభ్యత్వానికి. మరి రీజన్ ఏంటి అనేసి చూస్తే మనకి స్వీడన్ లో కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ అన్నటువంటిది ఉందన్నమాట. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ ఇది ఏం చేసింది అంటే ఖురాన్ని తగలబెట్టడం ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ చేసింది. సో దీనిని ఈ యొక్క టర్కీ లేదా తుర్కీ అన్నటువంటిది అపోజ్ చేసింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ తుర్కీ అన్నటువంటిది స్వీడన్ కి సపోర్ట్ ఇచ్చింది, ఎందుకని రాటిఫై చేసింది అంటే రీజన్ వచ్చేసరికి యాంటీ టెర్రరిజం కి సంబంధించినటువంటి చట్టాలని, ఆ లాస్ ని స్ట్రింజెంట్ గా అప్లై చేస్తోంది స్వీడన్. దాంతో తుర్కీ ఏం చేసింది, సరే మీరు కూడా రండి అన్నట్టుగా ఆహ్వానించేసింది. మరి రెండవ దేశం ఏంటి, హంగేరీ. హంగేరీ అన్నటువంటిది ఇవాళ మనకి వార్తల్లో ఉంది. హంగేరీ ఇదిగో స్వీడన్ యొక్క మెంబర్షిప్ ని యాక్సెప్ట్ చేసింది అనేసి. మరి హంగేరీ ఎందుకు అపోజ్ చేసింది అంటే హంగేరీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను కొంచెం ప్రో రష్యా అనమాట, రష్యాకి సపోర్ట్ చేస్తుండే పర్సన్. సో ఆ నేపథ్యంలో స్వీడన్ కి ఓకే కాదు అన్నట్టుగా చెప్పారు. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి చర్చలు అనేవి జరిగిన తర్వాత సరే మేము కూడా ఓకే చెప్తున్నాం అన్నట్టుగా హంగేరీ పార్లమెంట్ కూడా ఈ స్వీడన్ సభ్యత్వానికి ఓకే చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మనకి నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాము. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఏమడగచ్చు అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఎప్పుడు ఏర్పడింది, 1949లో ఏర్పడిందనమాట. మరి ఏ కన్వెన్షన్ ద్వారా అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ, గుర్తుంచుకోవాలి ఏ ట్రీటీ ద్వారా అనేసి అడగచ్చు. అప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ద్వారా ఇది ఏర్పడింది. ఎప్పుడు అంటే 1949వ సంవత్సరం ఏప్రిల్లో. లేదు కన్ఫ్యూజ్ చేయడానికి ఏమని అడగచ్చు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ బదులుగా వాషింగ్టన్ ట్రీటీ అనేసి అడగచ్చు. వాషింగ్టన్ ట్రీటీ అన్నా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అన్నా రెండు కూడా ఇదే అనమాట. దీని ద్వారానే నేటో అన్నటువంటిది ఏర్పడింది. మరి నేటోలో ఇంతకు ముందు ఏమైంది, 30 సభ్య దేశాలు ఉండేవి, 30 మెంబర్ కంట్రీస్ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ 30 మెంబర్ కంట్రీస్ కాస్త 32గా అయ్యాయి. మరి ఏ రెండు దేశాలు ఇందులో కలిశాయి అంటే మొదటగా ఫిన్లాండ్ అన్నటువంటిది ఇందులో కలిసింది. ఫిన్లాండ్ దేశం ఇందులో సభ్య దేశమైంది. ఇప్పుడు వచ్చేసరికి స్వీడన్ కి సంబంధించి ఇలా 32వ సభ్య దేశం అని పూర్తిగా ప్రకటించలేదు, కానీ చివరిగా ఏ రెండు దేశాలు అయితే అపోజ్ చేశాయో ఆ రెండు దేశాలు కూడా ఇప్పుడు అగ్రీ చేశాయి. కాబట్టి స్వీడన్ కూడా ఇప్పుడు 32వ సభ్య దేశంగా మారబోతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే స్వీడన్ అన్నటువంటిది నేటోలో చేరటం వల్ల స్వీడన్ కి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, నేటోకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నటువంటిది. మరి ఇక్కడ మనం గమనించాలి, నేటో అన్నటువంటిది 1949లో ఏర్పడింది. దాని తర్వాత ప్రపంచ యుద్ధం జరిగింది, కోల్డ్ వార్ జరిగింది, అవునా. మరి ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఈ సభ్య దేశాల సంఖ్య 30 లాగే ఉండేది, కానీ రీసెంట్ టైమ్స్ లో ఇది పెరిగింది. ఎందుకని అంటే ఇప్పటిదాకా మెల్లమెల్లగా ఉన్నటువంటి నేటో ఇప్పుడు తన బలం పుంజుకుంటోంది, తన యొక్క మెంబర్షిప్ ని ఇంక్రీజ్ చేస్తూ వస్తోంది. ఎందుకని అన్నప్పుడు ఒకటి రీజనల్ స్టెబిలిటీని తీసుకురావాలి అన్నట్టుగా. ఆ రీజియన్ లో చాలా ఇన్స్టెబిలిటీస్ ఉన్నాయి. మరి రీజనల్ స్టెబిలిటీని తీసుకురావడానికి రష్యా తన యొక్క బలగాల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తోంది.
రెండవది వచ్చేసరికి ఆ ఏరియాలో సెక్యూరిటీని మరింతగా ప్రమోట్ చేయటం. ఈ రెండు కారణాల వల్ల ఇప్పుడు ఏమవుతోంది అంటే నేటో తన సభ్యత్వాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ తెలుసు, రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య యుద్ధం అన్నటువంటిది మొదలై 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇది జరిగినప్పటి నుంచే ఇక్కడ మనం గనక గుర్తుంచుకుంటే, మీరు స్వీడన్, ఫిన్లాండ్ అంటున్నాం కదా. ఫిన్లాండ్ అన్నటువంటిది డైరెక్ట్ గా రష్యాతో బార్డర్ ని కలిగి ఉన్నటువంటి కంట్రీ. సో ఫిన్లాండ్ అన్నటువంటిది ఇంతకు ముందు చాలా న్యూట్రల్ విధానాల వైపుగా వెళ్తున్నా ఇప్పుడు ఎక్కడ రష్యా నన్ను ఆక్రమిస్తుందో అన్నటువంటి భయంతో నేటోలో చేరింది. స్వీడన్ కూడా ఇంతకు ముందు చాలా ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉండేది. అది కూడా ఇప్పుడు రష్యా ఎక్కడ ఆక్రమిస్తుందో అన్నటువంటి భయంతో నేటోలో చేరటానికి సభ్యత్వాన్ని కోరింది. అంటే ఇక్కడ ఇన్స్టెబిలిటీ ఎంత ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరొకసారి దీనికి సంబంధించిన మ్యాప్ చూస్తే చూడండి. ఇప్పుడు నేటోలో ఈ సభ్య దేశాలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేటోలో స్వీడన్ చేరటం వల్ల ఇక్కడ బాల్టిక్ సీ అన్నటువంటిది ఉంది, బాల్టిక్ సముద్రం. ఈ బాల్టిక్ సముద్రానికి సంబంధించి చూడండి ఎంత ఈ రెండు దేశాలకి మధ్య, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకి మధ్య బాల్టిక్ సీ అన్నటువంటిది, ఇదిగో ఇదంతా బాల్టిక్ సీ. మరి ఇంత ల్యాండ్ అన్నటువంటిది, అంటే ఇంత కోస్ట్ అన్నటువంటిది నేటోలో ఇప్పుడు చేరింది బాల్టిక్ సీకి సంబంధించి. సో ఇది చాలా బెనిఫిట్ని ఇస్తుంది. ఇటు చూడండి, రష్యాకి బాల్టిక్ సీతో ఇదిగో కొంచెమే కనెక్షన్ ఉంది, కానీ ఫిన్లాండ్ కి మరియు స్వీడన్ కి బాల్టిక్ సీతో ఎంత కనెక్షన్ ఉంది. సో ఇదంతా కూడా దీనికి కలిసి వచ్చేటటువంటి అంశం నేటోకి. అంతేకాదు, స్వీడన్ అన్నటువంటిది మరీ ఎక్కువ డెవలప్మెంట్ అన్నటువంటిది లేకపోయినా కూడా ఆర్మ్స్ మరియు అమ్యూనిషన్ లో ఎంతో టెక్నాలజీ అప్గ్రేడేషన్ అన్నటువంటిది ఈ దేశానికి ఉంది. సో అది కూడా నేటోకి ఒక బలాన్ని చేకూరుస్తుంది. మరి స్వీడన్ మరియు ఫిన్లాండ్ నేటోలో చేరాయి. మరి వీటికి ఏం లాభం చేకూరుతుంది అంటే, నేటో సభ్య దేశాలు అన్నటువంటివి ఎలా ఉంటాయి అంటే, ఆ సభ్య దేశాల్లో ఏదైనా ఒక్క దేశం మీద దాడి జరిగినా అన్ని సభ్య దేశాల మీద దాడి జరిగినట్టే అన్నట్టుగా భావించి అవి ప్రతిదాడి చేస్తాయన్నమాట. ముందుగా ఏం చేస్తాయి, శాంతి చేకూర్చాలి అన్నట్టుగా టాక్స్ అనేవి జరుపుతాయి. అది అవ్వట్లేదు అనుకున్నప్పుడు యుద్ధానికి వెళ్తాయి. అది సెకండ్ ఛాన్స్ అన్నమాట. సో అలాగా రెండు ప్రయత్నాలు చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, స్వీడన్ అలాగే ఫిన్లాండ్ నేటోలో మెంబర్స్ గా ఉన్నప్పుడు ఒకవేళ రష్యా వచ్చి రెండు దేశాల మీద దాడి చేసింది అంటే, అప్పుడు నేటోలో ఉన్న ఈ 32 దేశాలు కూడా, అంటే ఇప్పుడు స్వీడన్ అఫీషియల్ గా చేరిన తర్వాత 32 అవుతాయి. ఈ 32 దేశాలు కూడా కలిసి రష్యా మీద దాడి చేయటం జరుగుతుంది. సో ఈ రెండు దేశాలు అన్నటువంటివి తమ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇప్పుడు నేటోలో సభ్యత్వాన్ని పొందాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం గమనిస్తే, ఈ నేటో మెంబర్ కంట్రీస్ అన్నింటిలో కూడా రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి కూడా వాటి యొక్క డిఫెన్స్ బడ్జెట్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. అంటే వాటి యొక్క బడ్జెట్ లో డిఫెన్స్ కి కేటాయించేటటువంటి ఆ మనీ అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాప్ చూడొచ్చు. అత్యధికంగా వాటి యొక్క జీడిపిలో, రియల్ జీడిపిలో ఎంత శాతం డిఫెన్స్ కి ఖర్చు చేస్తున్నాయంటే చూడండి, పోలాండ్ అన్నటువంటిది 3.9% ఈ డిఫెన్స్ మీద బడ్జెట్ ని పెంచింది. అత్యధికం పోలాండ్ అన్నమాట. దాని తర్వాత రెండవ స్థానంలో యుఎస్ఏ 3.5% పెంచింది. తర్వాత మూడవ స్థానంలో గ్రీస్ అన్నటువంటిది ఉంది 3%తో. తర్వాత ఎస్తోనియా, తర్వాత లిథువేనియా, ఇలా వివిధ దేశాలు చూడండి తమ బడ్జెట్ లో ఎంత కేటాయింపులు పెంచాయో డిఫెన్స్ కి. సో వీటి వల్ల ఏమవుతోంది, సో దీనివల్ల ఏంటి అంటే ఈ రీజియన్ లో ఇన్స్టెబిలిటీ పెరుగుతోంది. అక్కడ స్టెబిలిటీని, సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయటం కోసం నేటో మరింత యాక్టివేట్ అవుతోంది, తన సభ్యుల యొక్క సంఖ్యని పెంచుకుంటూ వస్తోంది. ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాము, నేటోలో సభ్యత్వానికి స్వీడన్ కి ఇంతకు ముందు తుర్కీ మరియు హంగేరీ ఇవి రెండు అడ్డు చెప్పాయి. కానీ ఇంతకు ముందు తుర్కీ ఓకే చెప్పింది, ఇప్పుడు హంగేరీ ఓకే చెప్పింది. అయితే ఇవి రెండు కూడా 2022 ఏప్రిల్లో ఈ స్వీడన్ అలాగే ఫిన్లాండ్ ఇవి రెండు కూడా నేటోలో సభ్యత్వాన్ని కోరాయన్నమాట. అయితే 31st నేషన్ గా ఆల్రెడీ ఫిన్లాండ్ నిలిచింది. ఇప్పుడు 32nd నేషన్ గా స్వీడన్ అన్నటువంటిది నిలవబోతోంది. మరి దీని కింద ఏం చదువుకున్నాము, నేటో మెంబర్షిప్ పొందటం వల్ల స్వీడన్ కి, ఫిన్లాండ్ కి ఎలాంటి లాభాలు ఉంటాయి, అలాగే స్వీడన్, ఫిన్లాండ్ నేటోలో సభ్యత్వం పొందటం వల్ల నేటోకి ఎలాంటి లాభాలు ఉంటాయి అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.